మెగా డిఎస్సీ వేస్తా అని చెప్పినావు, వేయమని అడుగుతున్నారు. ఎంత సిగ్గుమాలిన చర్యలు ఉంటాయంటే, మేము వచ్చిన 3,30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. బుద్ధున ధరణికి ఏమైనా కొంచెమన్నా సిగ్గు, లజ్జ, మానం, మర్యాద? మేము కదా నోటిఫికేషన్లు ఇచ్చి మొత్తం కంప్లీట్ చేసి పెడితే వచ్చినటువంటి కాగితాన్ని తీసుకొచ్చి పంచి 30,000 ఇచ్చిన మాట్లాడతాడు. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఉంటుందా రేవంత్ రెడ్డి? నీకేమన్నా ఒక్క ఉద్యోగం ఇవ్వలే. ఆశా వర్కర్లు కలెక్టర్ల కాడ ధర్నా వల్ల ఏమైనా మా బతికేమో పరిస్థితి అని చెప్పేసి, పంచాయతీ సెక్రటరీలు జీతాలు వస్తున్నాయని పంచాయతీ, గ్రామ కార్మికులు జీతాలు వస్తున్నాయని పంచాయతీ, ఇంక నువ్వు ఫేస్ రికగ్నిషన్ ఇంక నువ్వు పెడతాను పెట్టిండి. ఇవ్వాలి ఉద్యోగస్తులు పని చేయాలి, వాళ్ళ కోసం చేస్తున్నారట. ఈయన మాట్లాడతాడు, ఫేస్ రికగ్నిషన్ పెడతాం, సెక్రటరీ నుంచి సెక్రటరియట్ దాకా పెడతా. సరే ఏమైనా చావు, పరిశ్రమలు ఎంతకు వెళ్ళిపోతున్నాయి దాని గురించి మాట్లాడు. పరిశ్రమలకు కావాల్సిన విద్యుత్ దాని గురించి మాట్లాడు. రోజు 24 గంటల కరెంట్ విద్యుత్ మాట్లాడు. సమస్యల పరిష్కారం కోసం మాట్లాడతలేవు. ఏంటి సమస్య అనేది మీకు అర్థం కావాలి, అది కూడా చెప్పాలి. మనకి ఇచ్చిన క్యాబినెట్లో ఒక 12 మంది మంత్రులు 12 మంది మంత్రులు అవలగాలు ఉండరు కదా, ఓడు మంచిగా ఉన్నట్టుంది, వాడు అడిగినట్టు. ఏమైనా అడ్మినిస్ట్రేషన్ నడుస్తలేదు, రేవంత్ ఇట్లా కాదు నడిపింది ప్రభుత్వాన్ని. మనం ఏదైనా తిప్పలబడి కొంచెం ప్రజల కోసం పని చేయాల్సి ఉంటుంది. ఆ రైతు రుణమాఫీ ఏందో, భరోసా ఏందో కొంచెం రివ్యూ చేసేదని అంటే ఏం చేయమంటావు అన్న నన్ను? ఎన్నిక కాగానే ఎంపీ ఎన్నికలా, ఎంపీ ఎన్నిక కాగానే 1000 పంపు అని చెప్పేసాడు, దమ్దం చేసి పంపమని. అది కాగానే మన మల్లికార్జున ఖార్గే నా కొడుకు పోటీ చేసిన సంగతి చూడని చెప్పి, ఆ వేణుగోపాల్ నేను పోటీ చేసిన నా సంగతి చూడని చెప్పి, తెలంగాణలో నువ్వే చూసుకొని చెప్పి నా మీదనే పెట్టి, మేము మన పోయినా ఆ పిసిసి ప్రెసిడెంట్ మిగతా మంత్రులను నేద్దాము, అన్ని శాఖలు నాకానే ఉంటున్నాయి, మరి ఏదైనా చేద్దాము అని చెప్పేసి పోతే 5 నిమిషాలు టైం ఇవ్వలేదు. 5 నిమిషాలు టైం ఇవ్వకపోగా పోగానే చెప్పినటువంటి మాట, 3 రాష్ట్రాల ఎన్నికలు వస్తున్నాయి, ఒక 5 రోజులు చూడిపో, తర్వాత మాడదాం కానీ వీటి గురించి అని పంపారు. ఇక నేను చావాలన్నా బతకాలన్నా, అది మన పరిస్థితి. ఆ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి ఇక ఏం మాట్లాడుతుండో ఏం చేస్తుండో సోయిలే కూడా మాట్లాడుతుంది. మన బాధంతా అది. ఇప్పుడు ఏవో కడక జమ చేయాలి, కట్టేసేయాలి. ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తేందుకు 400 కోట్లు 400 ఎకరాలు తాకట్టు పెట్టి ఎన్నో ప్రైవేట్ సంస్థలకు వెళ్ళి పైసలు తెస్తా అంటుంది కదా, అలా కమిషన్ అర్జెంట్గా ఇప్పుడు ఢిల్లీకి పంపారు. అది పంచాయతీ. రైతు రుణమాఫీ గురించి అనేటువంటి తర్వాత సంగతి. ఆ పేరుతోని డబ్బులకు సంబంధించినటువంటి తాకట్టు పేరుతోని ప్రైవేట్ సంస్థల ద్వారా తీసుకొని అర్జెంటుగా ఇప్పుడు ఢిల్లీకి పంపాలి, లేకపోతే 3 రాష్ట్ర ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. అదైనా బాధ. ఆ ఫ్రస్ట్రేషన్కి వెళ్ళి ఏం మాట్లాడుతుందో అర్థమవుతుంది. నోటికి ఎంత వస్తుందో మాట్లాడుతుంది. ఇంత దయనీయమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి భావదారిద్ర్యంలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఎడ్యుకేషన్ మంత్రి కూడా తెలియదు, వాళ్ళకి చెప్పవు, వాళ్ళకి ఇయ్యవు, దాని గురించి స్పందిస్తూ ఉండడు, దాని గురించి మాట్లాడుతూ ఉండడు. కనీసం ఇప్పటికైనా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడడానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాము. 14 సంవత్సరాలు నిరువిరామ తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి వాళ్ళే నిజాయితీ కలిగిన మగపిని కలిగిన బిడ్డలుగా ఈరోజు ఇంకా నిలబడి ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున. మేము మళ్ళీ నిరుద్యోగ యువకుల తరఫున వాళ్ళకు మద్దతుగా సంఘీభావంగా వాళ్ళతో కలిసి ఆందోళన చేయడానికి ఆ నిజమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి కోరిక కోసం ప్రయత్నం చేస్తాం. దాని ఎలాంటి సంశయం కూడా అవసరం లేదు.